హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాష్నన్ వ్లాగ్స్. ఇంటి దగ్గర చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే మనకి 8:30కే ట్రైన్ ఉన్నిందనమాట. మైసూర్ ఎక్స్ప్రెస్. మైసూర్ నుంచి స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ షిరిడీకి. ఇది ఎవ్రీ మండే ఉంటదంట. ఇంకా మిగతా ట్రైన్స్ గురించి అయితే నేను డీటెయిల్ వీడియో, మనకి ఎక్స్పెన్సెస్ ఎంత అయింది, ట్రైన్ బుకింగ్స్, ఎందుకు ట్రైన్ చూస్ చేసుకున్నాము అన్ని ఒక వీడియోలో అయితే సపరేట్ గా పెడతాను. సో దట్ ఎవరైనా ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి, బేబీతో ట్రావెల్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటది. ఇప్పుడైతే మనం 1 అవర్ ముందే రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ చూడండి ఎస్కలేటర్ పని చేయలేదు. సో లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ అందరం కలిసి ఫస్ట్ టైం స్పిరిచువల్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. మేము కూడా షిరిడి ఇంతకు ముందు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఎన్నో ప్లేసెస్ కి అయితే ట్రావెల్ చేసింటాము, ఎక్కడెక్కడో వెళ్ళింటాము. కానీ షిరిడీకి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డం వచ్చేదన్నమాట. అంటారు కదా, దేవుడు ఎప్పుడు పిలిస్తే మనం అప్పుడే వెళ్తామని. మా మమ్మీ ఎప్పుడు అడిగేదన్నమాట, ఎప్పుడు పిలుస్తావు మమ్మల్ని అని. దేవుడైతే ఈ స్పెషల్ అకేషన్ ఇక్కడ చేసుకుంటూ రండి అని పిలిచాడు. ట్రైన్ ఎలా ఉంటదో అనుకున్నాం గానీ చాలా నీట్‌గునింది. వాష్‌రూమ్స్ అన్నీ గూడా నీట్‌గునిన్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది అనిపిచ్చలేదనమాట. నీట్‌గా అప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నిన్నారు. ఇంకా ఫుడ్ విషయానికొస్తే మనకు తెలుస్తది కదా, రిపీటెడ్‌గా పెట్టినా వాళ్ళు ఏ ఫుడ్ తింటారు అని జెప్పేసి. అలాంటి ఫుడ్ అయితే తీసుకొనెళ్ళండి. అలా నేను ఉప్మా అండ్ పోహ అయితే తీసుకొనెళ్ళాను. అండ్ సమ్ స్నాక్స్ అయితే క్యారీ చేసినిన్నాను. ప్రశాంతంగా తినింది. అండ్ మేము గూడా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకున్నాం. అంత ఎర్లీగా బయలుదేరాం గదా, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా తెచ్చుకున్నాము. ముందు రోజే అన్నీ కుక్ చేసేసి పెట్టేసుకున్నాను. అది వీడియో తీయడానికి అవ్వలేదు గానీ షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసి ఫుల్ ఎంజాయ్ చేశామనమాట వ్యూ. జున్ను గూడా ఎంత బాగా ఎంజాయ్ చేసిందో నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అండ్ ఎక్కడైనా లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము అంటే ముందు రోజు వాళ్ళకి ప్రాపర్ స్లీప్, ఫుడ్ అంతా ఉండేలా ఉండాలా. సో దట్ జర్నీ రోజు వాళ్ళు క్రాంకీగా ఉండరు, మంచిగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. జున్ను గూడా అంతే. అండ్ ఇక 2 డేస్ నుంచి ఎవ్వరికీ నిద్ర లేదు గాబట్టి మంచిగా అయితే ఆఫ్టర్‌నూన్ న్యాప్ ఏస్తున్నారు. ఇంకా ట్రిప్స్‌కెళ్తే ఏముంటాయి జెప్పండి. మన లగేజ్ కంటే మనం తినే ఫుడ్ ఐటెమ్సే ఎక్కువుంటాయి. ఇంకా ఫుల్ డే మొత్తం తింటూనే వెళ్ళడం అనమాట. అందరూ పడుకొని లేచినారు. నేను గూడా అంతే, ఒక చిన్న న్యాప్ తీసుకొనైతే లేచినాను. ఒక 12:30, 1 అట్లా. ఇంకా మా డ్యాడీ పైకన్ని స్నాక్స్ ఇస్తుంటే తింటూ ఉండిన్నాను. జున్ను పాప ఇంట్లో కంటే అక్కడే బా నిద్రపోయిందనిపిచ్చింది నాకైతే. ఇంకా నైట్ పడుకోదేమో అనుకున్నా గానీ, నైట్ గూడా చాలా బా నిద్రపోయింది. ట్రైన్ ఎళ్తుంటే జోల పాడినట్టున్నిందేమో. ఏసీ బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ మేము. ఏసీకి వెచ్చగా కప్పేసింటే బా నిద్రపోయింది. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఏదైనా కొత్త టాయ్స్ ఇంట్రడ్యూస్ చేశామనుకోండి, వాళ్ళకి సగం టైం దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడంలోనే అయిపోతుందనమాట. అట్లా నేను బుక్స్, ఆ స్పిన్నర్స్ ఉన్నాయి గదా, అవి గూడా అమెజాన్‌లో ఆర్డర్ చేసినిన్నాను. అండ్ ఇంకొక విషయం నేను క్లియర్‌గా చెప్పేదేంటంటే, ఫస్ట్ అమ్మాయి గదా, ఎందుకు ట్రెడిషనల్ బర్త్‌డే పార్టీ ఇవ్వట్లేదు? అందరికీ చెప్పి గ్రాండ్‌గా చేయొచ్చు గదా, ఇందులో గూడా మనీ సేవ్ చేసుకుంటున్నారా అని చాలామంది అన్నారు. ఇలాంటివి పేరెంట్స్ పట్టించుకుంటారు, నేను పట్టించుకోను. నేను చాలా క్లియర్‌గా ఉన్నిన్నా అనమాట ముందుటి నుంచే. మనీ ఏముంది, వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. వాళ్ళ హ్యాపీనెస్ కంటే ఎక్కువ కాదు, అది కాదు. నేను ముందుటి నుంచే ఏదైనా అనాథాశ్రమం గానీ, అన్నదానం చేయించడం గానీ అలా చేపిద్దాము అనుకోనున్నాను. తర్వాత కావాలంటే చిన్న ట్రిప్ మనం వెళ్దాము అని చెప్పేసి. సో అలా ఆలోచిస్తుండంగా ఇంకా షిరిడీకి ఎళ్ళలేదు గదా, ఇంకా ఫ్యామిలీతో ఎళ్దాము, అక్కడే కావాలంటే డొనేట్ చేయొచ్చు అనిపిచ్చింది. సో అదే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాము. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకైతే ఎందుకంత స్ట్రెస్ అవుట్ జేసుకోవడము, ఇప్పుడు గెస్ట్‌ని ఇది జేసుకోవాలి, దాని గురించి ప్లాన్ జేయాలి, వీళ్ళ ఫుడ్ టైమింగ్స్, న్యాప్ టైమింగ్స్, క్రాంకీ అవుతారు. ఇవన్నీ నాకు వద్దనిపిచ్చింది. పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అయితే ఆ డేని ఎంజాయ్ జేయాలనిపిచ్చింది. సో అదొక మెయిన్ రీజన్. అనేవాళ్ళు ఎలా అయినా అంటారు. మనం మంచిగా చేస్తే అబ్బో ఇంత మంచిగా చేయాలా అంటారు. చెయ్యకుంటే అబ్బా దీంట్లో కూడా సేవింగా అంటారు. సో అది అస్సలు పట్టించుకోకూడదు. సో అది వదిలేస్తే ఇక్కడ ట్రైన్‌లో అయితే తెలుగు వాళ్ళు ఉన్నిన్నారు. ఎంత సేపు ఉన్నిందో వాళ్ళ దగ్గరైతే, నా దగ్గరకి అస్సలు రాలేదన్నమాట. జును ఏంట్రా, ఉండిపోతావా? బాయ్ బాయ్. కొన్ని బుక్స్ తెచ్చిస్తా, ఈడ ఉండిపో. అండ్ మేము ముగ్గురు వచ్చేసి కాసేపు ఇక్కడ డోర్ దగ్గర నిల్చున్నాము, ఫ్రెష్ ఎయిర్ కోసము అండ్ లైటింగ్స్ అంతా చూస్తూ ఉంటదని చెప్పేసి. అండ్ జున్ను చేతిలో ఉంది కదా పాపిట్ టాయ్, అది కూడా తీసుకొని వెళ్ళిన, అదొక రిటర్న్ గిఫ్ట్. చాలా ఎంగేజింగ్ ఉంటుంది దాంతో కూడా. హాఫ్ అన్ అవర్ అట్లా అదే కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ టైం అయిపోతుంది. ఇంకా డిన్నర్ చేసి పడుకొని లేచేసేసరికి బ్యూటిఫుల్ సన్ రైజ్తో అయితే మేము లేచినాము. ఇక్కడ డిలే ఉన్నింది అనమాట కాసేపు ట్రైన్. అండ్ ఇట్లా హెడ్ అండ్ టైల్ లో కర్వ్ వచ్చి మనం మధ్యలో ఉండడం
ఫస్ట్ టైమ్ అన్నమాట. అండ్ ఇది మూవీస్‌లోనే చూసిన నేను. స్నేక్ లాగా అనిపించింది నాకు. ఏదైనా ట్రైన్స్ అపోజిట్‌లో క్రాస్ అవుతుంటే ఇట్లా డిలే చేసేస్తారు. ఇంకా ఆఫ్టర్ 27 అవర్స్ లాంగ్ జర్నీ షిరిడీలకైతే వచ్చేసినాము రైల్వే స్టేషన్‌కి. అబ్బా! ఆ ఫీలింగ్ ఎంత బావుందో. అండ్ మాకెవ్వరికీ అంత లాంగ్ జర్నీ చేసినామన్న ఫీలింగే రాలేదన్నమాట. 24 అవర్స్ అనుకున్నా గానీ అషు చెప్పా 27 అవర్స్ అమ్మా అని చెప్పేసి, అవునా అనిపించింది. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు గదా! అసలు వీళ్ళ స్కామ్స్ మామూలుగుండవు. నేనింక ఫర్దర్ వీడియోస్‌లో అయితే చెప్తాను వీళ్ళ గురించి. మనం రూమ్స్ గూడా ఆన్‌లైన్‌లోనే బుక్ జేసుకున్నాము. దేవస్థానం వాళ్ళవే. బయట కంటే ఇక్కడ నీట్‌గుంటాయని చాలా మంది సజెస్ట్ చేశారు. సో, అదే ఫాలో అయిపోయినాము. మనం తీసుకున్నదొచ్చేసి సాయిశ్రమ్ భక్తి నివాస్‌లో అయితే తీసుకున్నాము. ఏసీ రూమ్స్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ మనకి 300 అట్లా పడిందనుకుంటా. అండ్ మనకి ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయండి. మీరెంతమందుంటే అన్ని. అండ్ ఆన్‌లైన్‌లో మనం బుక్ జేసుకొనింటాం గదా! అది పీడీఎఫ్ ఉన్నా సరిపోతది. లేకుంటే జిరాక్స్ ఉన్నా సరిపోతది. అక్కడైతే స్టాంప్ వేయించుకొని మనం ఇంకా ప్రొసీడ్ అయిపోవచ్చు. అండ్ మీకిక్కడ చిన్నగా రూమ్ టూర్ గూడా ఇచ్చేస్తన్నాను. రూమ్స్ చాలా క్లీన్‌గునిన్నాయి. వాష్‌రూమ్స్ చాలా బావున్నాయి. బెడ్స్ అన్నీ నీట్‌గునిన్నాయనమాట. మేము 2 రూమ్స్ అయితే బుక్ జేసుకున్నాము. 6 మెంబర్స్ ఉన్నాం గాబట్టి. సో, దట్స్ ఇట్ గైస్. ఏవైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోయినా ఫర్దర్ వీడియోస్‌లో అయితే కవర్ చేసేస్తాను. అండ్ పిల్లలకి ప్లే ఏరియా, ఈ బ్లాక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ గూడా మీకు చూపిస్తాను. మనకైతే సి బ్లాక్ వచ్చింది. మన రూమ్ ఔట్ సైడ్ వ్యూ అయితే వచ్చింది. అండ్ ఇంకొక రూమ్‌కి బయట బ్లాక్స్ అయితే అడ్డం వచ్చేసినాయి. అండ్ ఈ వీడియో ఎండ్ దాకా చూసిన వాళ్ళకి నా హార్ట్‌ఫుల్‌గా థ్యాంక్ యూ. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ మనం ఇక్కడ ఏ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసామో అవి గూడా వన్ బై వన్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం హ్యాపీ అండ్ మోటివేటింగ్‌గా ఉంటది. సో, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై గైస్. టేక్ కేర్. లాట్స్ ఆఫ్ లవ్.